హిందూ సంఘటన అనేటువంటి మంది స్థాపన ఇంటి పనిని ఆయన చేశారు. దాని ప్రభావమే ఇవాళ మనం దర్జాగా మనం హిందువులమని చెప్పుకుంటూ గుర్తు పెట్టుకుని బయటికి వెళ్ళగలుగుతున్నాం. లేకపోతే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. మరి ఆ రకంగా సంఘస్థాపన ఎందుకు జరిగింది అంటే హిందూ సంఘటన కోసము, వ్యక్తి నిర్మాణం కోసము, తిరిగి మన దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్ళాలి. ప్రతి దేశంలో రినైజెన్స్ పీరియడ్ అన్నప్పుడు వస్తుంది సాంస్కృతిక పునరుజ్జీవనం. అంటే వాళ్ళు మర్చిపోయిన కళలు, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలు, వాళ్ళ జీవన విధానాలు ఏవైతే మర్చిపోయారో అవన్నీ తిరిగి వాటికి ప్రాణం పోసి మళ్ళీ పాటించడం మొదలు పెడతారు. దీన్ని రినైజెన్స్ పీరియడ్ అంటే చాలా దేశాల్లో వచ్చింది. అట్లాంటి సాంస్కృతిక పునరుజ్జీవనం అనేటువంటి దాన్ని తీసుకురావాలనేటువంటి సంకల్పంతో డాక్టర్జీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి సంస్థను ప్రారంభం చేశారు 1925 ఇదే విజయదశమి నాడు. ఆ తర్వాత ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేక విభాగాలు